హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర రైతులకు అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు భారీ హెచ్చరిక. ప్రజెంట్ ఇప్పటికే భారీ వాయుగుండం మిగిల్చిన కష్టాల నుంచి నష్టాల నుంచి బయటకు రాకముందే, అలాగే తీవ్ర వాయుగుండం వల్ల పూర్తిగా కూడా జరిగిన పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం నుండి బయటకు రాకముందే తెలుగు రాష్ట్రాల రైతుల్ని ప్రజల్ని వణికిస్తున్నాడు వరుణుడు. తెలుగు రాష్ట్రాలపై మరొక అల్పపీడనం ముప్పు ఉందా? తెలుగు రాష్ట్రాలపై మరొక వాయుగుండం లేదా తుఫాను ముప్పు ఉందా? తెలుగు రాష్ట్రాలపై మరొక అల్పపీడనం ముప్పు ఉంటే ఏ తారీఖుల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది? తెలుగు రాష్ట్రాలపై ఈ అల్పపీడనం ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ అల్పపీడనం ఎప్పుడు ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది? ఈ అల్పపీడనం ప్రభావంతో ఎక్కువ వర్షాలు ఎక్కడ నమోదయ్యే అవకాశం అయితే ఉంది? ఈ అల్పపీడనం ఎప్పుడు ఏర్పడే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం. ఒకళ్ళేమో సెప్టెంబర్ 5 అంటున్నారు, మరొకళ్ళేమో సెప్టెంబర్ 6 అంటున్నారు, ఇంకొకరేమో సెప్టెంబర్ 7 అంటున్నారు, ఇంకొకళ్ళేమో సెప్టెంబర్ 10 అంటున్నారు. అసలు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఎప్పుడు ఉంది? అది బలపడి తుఫానుగా మారే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం. తెలుగు రాష్ట్రాల రైతులు, ప్రజలు, అలాగే ముఖ్యంగా విజయవాడ నగరంతో పాటుగా విశాఖ నగరం, కాకినాడ నగరం, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, ఈ నగరాల ప్రజలు వచ్చే వారం నుండి 10 రోజులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. కొన్ని నగరాల్లో మోడరేట్ టు ఎక్స్ట్రీమ్ రైన్స్ కూడా మనమైతే వచ్చే వారం 10 రోజుల్లో చూసే అవకాశం ఉంది. ఒకసారి ఈ అల్పపీడనం ఎప్పుడు ఏర్పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే ఒకసారి చూద్దాం. ఇక ముందుగా మీరు చూస్తున్నట్లయితే ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. కొంచెం మ్యాప్ తప్పుగా ఉన్నా కానీ దయచేసి ఏమీ అనుకోకండి. ఇది జస్ట్ తెలుగు రాష్ట్రాల రైతులకి, ప్రజలకి అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో క్లియర్ కట్గా మీకైతే ఈరోజు అయితే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఈరోజు పూర్తిగా కూడా దీని గురించి నెక్స్ట్ వచ్చే అల్పపీడనం 5వ తారీఖు ఉపరితల ఆవర్తనంగా ఏర్పడి ఇది 6 లేదా 7కి బలపడి అల్పపీడనంగా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దాని గురించి ఈరోజు మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా అయితే అందరూ కూడా రైతులు, ప్రజలు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇది తెలంగాణ రాష్ట్రం, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇక విషయంలోకి వెళ్తే 5వ తారీఖున ఇది విశాఖపట్నానికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఒక భారీ ఉపరితల ఆవర్తనం 5వ తారీఖున ఏర్పడే అవకాశం ఉంది. 5వ తారీఖున ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈ 3 ప్రాంతాలకి, కాకినాడ, ఈ 4 ప్రాంతాలకి దగ్గరగా సముద్ర భాగంలో ఒక భారీ ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం అయితే 5వ తారీఖున ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనకి 5వ తారీఖు దగ్గరలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందో ఆ సందర్భంలో మనమైతే ఖచ్చితంగా ఇటు అనకాపల్లి కానీ, విశాఖ కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, పార్వతీపురం మన్యం జిల్లా కానీ, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఈ ప్రాంతాల్లో మనం సముద్రానికి దగ్గరగా, కాకినాడకి దగ్గరగా, విశాఖపట్నానికి దగ్గరగా 5వ తారీఖు 6వ తారీఖు ఆవర్తనం ఏర్పడుతుంది. కాబట్టి ఆ సందర్భంలో మనమైతే వర్షాలని మెల్లిమెల్లిగా చూసే అవకాశం అయితే ఈ ఆవర్తనం ప్రభావంతో ఉంది. ఇది 5వ తారీఖు 6వ తారీఖు ఆవర్తనంగా ఏర్పడి ఇది బలపడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ముందు 4 స్టేజెస్ ఉంటాయి. 1 ఆవర్తనం, 2 అల్పపీడనం, 3 వాయుగుండం, 4 తుఫాన్. కాబట్టి ఇది మొదటి స్టేజ్ 5వ తారీఖున ఉపరితల ఆవర్తనంగా ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే ఇది 5వ తారీఖు నుంచి ఇది బలపడే క్రమంలో 6 లేదా 7వ తారీఖుకి ఇది అల్పపీడనంగా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది ఎప్పుడైతే అల్పపీడనంగా మారుతుందో దీని ముప్పు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది 7వ తారీఖుకి ఒకవేళ అల్పపీడనంగా మారితే మాత్రం ఇది 3 పాసిబిలిటీస్ అయితే తీరాన్ని తాకే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది 5వ తారీఖు విశాఖపట్నం దగ్గర ఉండే ఛాన్సెస్ ఉంది. 7వ తారీఖుకి శ్రీకాకుళం పరిసర ప్రాంతాలు, అలాగే బరంపురం పరిసర ప్రాంతాలు, అంటే ఏపీ తెలంగాణ బార్డర్కి 7వ తారీఖు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి 5వ తారీఖు నుండి 7వ తారీఖు మధ్యలో మనమైతే ఇటు తూర్పు తెలంగాణ జిల్లాలు, అలాగే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు, అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాలు, అంటే ఇటు వచ్చేసరికి ఉమ్మడి ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, హైదరాబాద్ నగరం కానీ, అలాగే ముఖ్యంగా నల్గొండ కానీ, అలాగే ఇటు వచ్చేసరికి ఖమ్మం జిల్లాలు, ఉమ్మడి జిల్లాల్లో
మోస్తారు నుండి భారీ వర్షాలు అయితే మనమైతే 5వ తారీఖు నుండి 8వ తారీఖు మధ్యలో ఈ ఆవర్తనం ప్రభావంతో చూసే అవకాశం ఉంది. అలాగే ఇటు వచ్చేసరికి ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ, అలాగే కృష్ణా జిల్లా కానీ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాతో పాటుగా ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలు నేను చెప్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఉమ్మడి జిల్లాల వారికి అయితే చెప్తున్నాను. దీని ప్రభావంతో అయితే మనమైతే 5 నుంచి 8వ తారీఖు మధ్యలో, ఇది 5, 6వ తారీఖున ఏర్పడి ఇది పూర్తిగా కూడా 8వ తారీఖుకి ఈ ప్రాంతంలోకి అంటే ఏపీ అలాగే ముఖ్యంగా ఒడిశా ప్రాంతం దగ్గరలోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి 8వ తారీఖు వరకు కూడా దీనివల్ల వర్షాలు ఉంటాయి. ఇక 8వ తారీఖు నుండి 10వ తారీఖు మధ్యలో ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. అది 50%, 40 to 60% వాయుగుండంగా మారవచ్చు. అలాగే 20 to 30% తుఫానుగా కూడా మారవచ్చు. ఒకవేళ తుఫానుగా మారితే మాత్రం విధ్వంసం కొంచెం ఎక్కువగా ఒడిశా రాష్ట్రంపై ఉంటుంది. ఇక ఇది తీరాన్ని తాకడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇది మొదటి ఆప్షన్ ఉత్తరాంధ్ర ప్రాంతం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. ఈ 3 ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతంలో ఇది 8 లేదా 9వ తారీఖున తీరాన్ని తాకే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది మొదటి ఆప్షన్. మీకు ఇక్కడ మొదటి ఆప్షన్ చూపిస్తున్నాను కదా, ఇది మొదటి ఆప్షన్. రెండవ ఆప్షన్ ఏంటంటే ముఖ్యంగా ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్కి దగ్గరగా ఉన్న పూరి లేదా ముఖ్యంగా బాలాసూర్ ప్రాంతంలో లేదంటే బరంపురం, ఈ 3 ప్రాంతాల్లో, ఇది ఒడిశా రాష్ట్రంలోని ఈ 3 ప్రాంతాల్లో ఏదో ఒక చోట రెండవ ఆప్షన్గా ఇది తీరాన్ని తాకే ఈ అల్పపీడనం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక మూడవ ఆప్షన్ ఏంటంటే ఇది 10వ తారీఖున ఇక్కడ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ముఖ్యంగా ఇది వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ దగ్గర కరక్పురంకి దగ్గరగా పరిసర ప్రాంతాల్లో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. కాబట్టి మొదటి ఆప్షన్లో ఉత్తరాంధ్ర, రెండవ ఆప్షన్లో ఒడిశా రాష్ట్రం, మూడవ ఆప్షన్లో ముఖ్యంగా ఇటు వచ్చేసరికి వెస్ట్ బెంగాల్. ఈ 3 ప్రాంతాల్లో మీకు ఆల్రెడీ మార్క్ చేశాను. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక తీరాన్ని తాకితే ఇప్పుడు మోడరేట్ టు హెవీ రైన్స్ ఏదైతే చెప్పామో 5వ తారీఖు నుండి 10వ తారీఖు మధ్యలో ఈ ప్రాంతాల్లో వర్షాలు దీని ప్రభావంతో 10 లేదా 12 వరకు, మ్యాక్సిమం 10 వరకు ఉండొచ్చు. అది ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇది పూర్తిగా కూడా ఇటు ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్తుంది. మూడవ ఆప్షన్ మీరు చూశారు కదా, మొదటి ఆప్షన్ అయినా, రెండో ఆప్షన్ అయినా, మూడో ఆప్షన్ అయినా, ఏ ఆప్షన్ అయినా కానీ ఇది పూర్తిగా కూడా మళ్ళీ ఇటు పడమర భాగానికి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ అలాగే ఉత్తరప్రదేశ్ వైపుగా వెళ్తుంది. కాబట్టి ఆ సందర్భంలో మళ్ళీ తూర్పు తెలంగాణ కానీ అలాగే ముఖ్యంగా ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రాంతాల్లో వర్షాలు చూడొచ్చు. కాబట్టి మనం 5వ తారీఖు నుండి 10 లేదా 12 మధ్య దీని ప్రభావంతో అయితే వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. ఇక ప్రెజెంట్ అయితే మాత్రం ఇది 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 1 ఉత్తరాంధ్ర, 2 ఒడిశా రాష్ట్రం, 3 వెస్ట్ బెంగాల్. ఈ 3 ప్రాంతాల్లో తీరాన్ని తాకితే పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ఉత్తరాంధ్రలో తీరాన్ని తాకితే మాత్రం మనం మార్కుడు చేసిన ఈ ప్లేసెస్లో అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర అలాగే ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి దక్షిణ కోస్తా అలాగే పడమర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చూసే అవకాశం ఉంది. ఇది ఎప్పుడు ఉత్తరాంధ్రలో తీరాన్ని తాకినప్పుడు. కాబట్టి ఉత్తరాంధ్రలో తీరాన్ని తాకితే పరిస్థితి ఇలాగ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ రెండో ఆప్షన్ కింద మనం ఏదైతే చెప్పామో రెండో ఆప్షన్ కింద ఒడిశా రాష్ట్రంలో తీరాన్ని తాకితే మనం ఇప్పుడు చెప్పిన విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర అలాగే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు, అలాగే మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ, పడమర తెలంగాణతో పాటుగా ముఖ్యంగా ఇటు దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే ముఖ్యంగా కర్నూలు, నంద్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షం, అలాగే రాయలసీమలో మిగిలిన జిల్లాల్లో చిరుజల్లులు, ఆకాశం మేఘావృతం అయ్యి ఉండే అవకాశం ఉంది. ఎప్పుడు ఇది ఒడిశా రాష్ట్రంలో తీరాన్ని తాకితే. ఒకవేళ ఇంకాస్త ఎక్కువగా వెళ్ళి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో తీరాన్ని తాకితే మాత్రం ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో అలాగే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు, అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి పడమర తెలంగాణ జిల్లాలతో పాటుగా ఇటు దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి చిరుజల్లులు, అలాగే కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు, రాయలసీమలో తక్కువ వర్షాలు, మ్యాక్సిమం ఆకాశం కూడా మేఘావృతం అయి ఉండే అవకాశం తక్కువగా ఉంది. కాబట్టి ఓవరాల్గా 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. మొదటి పాసిబిలిటీలో మనకి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర దగ్గర తీరాన్ని తాకితే. రెండవ పాసిబిలిటీ ఒడిశా రాష్ట్రంలో తీరాన్ని తాకితే మోస్తరు నుండి భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది.
పాజిబిలిటీ నెంబర్ 3 ఇదేంటంటే ఇది ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ దగ్గర తీరాన్ని తాకితే పూర్తిగా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు చూసే అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రజెంట్ అయితే మాత్రం 3 పాజిబిలిటీస్ ఉన్నాయి. ఇది పూర్తిగా కూడా రేపు లేదా ఎల్లుండి ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొన్ని వెదర్ మోడల్స్ ఏమో ఒడిస్సా రాష్ట్రం వైపుగా, మరికొన్ని వెదర్ మోడల్స్ ఏమో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వైపుగా, ఇంకొన్ని వెదర్ మోడల్స్ ఏమో ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఏపీ, అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఒడిస్సా బార్డర్ ప్రాంతాల్లో చూపిస్తున్నాయి. కాబట్టి ఎక్కువగా అయితే మాత్రం ఒడిస్సా రాష్ట్రం లో తీరాన్ని తాకి ఛత్తీస్గఢ్ అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రయాణం చేసే అవకాశం అయితే ఈ అల్పపీడనం అయితే ఉంది. అలాగే మీకు క్లియర్గా అయితే అప్డేట్ ఇస్తున్నాను. ఇది అల్పపీడనం కాస్త భారీ వాయుగుండంగా లేదంటే తుఫానుగా కూడా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గాలుల తీవ్రత కూడా కొంచెం అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ చోట్ల మనము దీని ప్రభావంతో విస్తారమైన వర్షాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలో చూసే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి దక్షిణ కోస్తా అలాగే పడమర తెలంగాణలో మోస్తరు వర్షాలు, రాయలసీమలో చిరుజల్లులు, ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా రానున్న రోజుల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందా లేదా, తుఫానుగా మారే అవకాశం ఉందా లేదా, అలాగే దీనికి ఎన్ని పాజిబిలిటీస్ ఉన్నాయి, ఎక్కడ తీరాన్ని తాకే ఛాన్స్ ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా మీకైతే అప్డేట్ ఇచ్చాను. 5వ తారీఖున మాత్రం ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఇది 6 లేదా 7వ తారీఖుకి బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది ఇంకాస్త బలపడితే 8వ తారీఖుకి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది ఇంకాస్త ఒకవేళ బలపడితే 9 లేదా 10వ తారీఖుకి తుఫానుగా మారే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా ప్రజెంట్ అయితే అల్పపీడనంగానే ఉంది. దయచేసి ఇంకా క్లారిటీ అయితే ఇంకా లేదు. కాబట్టి తుఫానుగా మారితే మాత్రం మీకైతే క్లియర్ కట్గా అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ అయితే ఇది అల్పపీడనం లేదా వాయుగుండంగా తీరాన్ని తాకే అవకాశం అయితే ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా వచ్చే వారం 10 రోజులు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది. విజయవాడ ప్రజలు కానీ, అలాగే కాకినాడ నగర ప్రజలు కానీ, అలాగే రాజమండ్రి నగర ప్రజలు కానీ, విశాఖ నగర ప్రజలు కానీ, అలాగే ముఖ్యంగా విజయనగరంతో పాటుగా ఇటు శ్రీకాకుళం నగర ప్రజలు, ఏలూరు నగర ప్రజలు, ఖమ్మం నగర ప్రజలు, వరంగల్ అలాగే ఆదిలాబాద్తో పాటుగా నల్గొండ నగర ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండండి. ఈ ప్రాంతాల్లో ఈ నగరాల్లో అత్యధికంగా వర్షాలు ఉంటాయి. హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలు చూసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర ప్రజలు కూడా కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ముఖ్యంగా 10 లేదా 12వ తారీఖు వరకు ఉంది. ఆ తర్వాత కూడా అల్పపీడనాలు ఉంటాయి. దాని గురించి అయితే మీకు అప్డేట్ ఇస్తాను. ఇది జస్ట్ లేటెస్ట్ అల్పపీడనం యొక్క క్లియర్ కట్ అప్డేట్ మాత్రమే. తెలుగు రాష్ట్రాల రైతులకి, ప్రజలకి ఇంకాస్త మెరుగైన అప్డేట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీకు క్లియర్ కట్గా అయితే అప్డేట్ ఇస్తున్నాను. తెలుగు రాష్ట్రాల రైతులు, ప్రజలు అలర్ట్గా ఉండండి. 5వ తారీఖు భారీ ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది ముఖ్యంగా ఈ దిశగా ప్రయాణం చేసే అవకాశం, అంటే ముఖ్యంగా కోస్తా భాగాల్లో ప్రయాణం చేసే అవకాశం, అంటే ముఖ్యంగా మన విశాఖపట్నానికి, కాకినాడకి, శ్రీకాకుళానికి, విజయనగరానికి ఆనుకుని ఇది ముఖ్యంగా ఏదైతే కోస్తా భాగాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ప్రయాణం చేసే అవకాశం ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోస్తా భాగాల్లో అత్యధికమైన వర్షాలని మనం చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా పిఠాపురం, తుని, అమలాపురం పరిసర ప్రాంతాలు, భీమవరం, పాలకొల్లు పరిసర ప్రాంతాలు, అలాగే కాకినాడ, యానం పరిసర ప్రాంతాలు, అలాగే ఇటు వచ్చేసరికి ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఏదైతే విశాఖపట్నం అలాగే విజయనగరం ప్రాంతాలు, టెక్కలి, సోంపేట, ఇచ్చాపురం పరిసర ప్రాంతాలు కానీ, అలాగే ముఖ్యంగా ఇటు శృంగవరపుకోట, పురుషోత్తంపట్నం పరిసర ప్రాంతాల్లో, అలాగే ఏలూరు, అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు మనం చూసే అవకాశం అయితే రానున్న అల్పపీడనం ప్రభావంతో అయితే ఉంది. ఈ ప్రాంత ప్రజలు, రైతులు కొంచెం అలర్ట్గా ఉండండి. అలాగే వినాయక చవితి రోజు వర్షాలు ఉండే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు అలర్ట్గా ఉండండి. ఇది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా వచ్చే అల్పపీడనం ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది, ఏ విధంగా ఏ జిల్లాల్లో ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. రేపు లేదా ఇంకాస్త ఎల్లుండి ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకాస్త క్లారిటీ వచ్చిన తర్వాత ఇది అల్పపీడనంగా ఉంటుందా, తుఫానుగా మారుతుందా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకుతుందా, లేదంటే ఒడిశా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో తీరాన్ని తాకుతుందా అనే దాని గురించి క్లియర్ కట్గా అప్డేట్ ఇస్తాను. అలాగే ముఖ్యంగా 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు కూడా వర్షాల జోరు ఉంటుంది. 5వ తారీఖు నుంచి దీని ప్రభావంతో వర్షాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర అత్యధికమైన వర్షాలు చూసే అవకాశం ఉంది. కొంచెం అలర్ట్గా ఉండండి. ఇది ఓవరాల్గా రానున్న అల్పపీడనం యొక్క క్లియర్ కట్ అప్డేట్. అలాగే ఈ వీడియోని అందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే తప్పకుండా
మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే ఇంకాస్త మంచిగా రానున్న రోజుల్లో మీకు క్లియర్ కట్గా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మనమైతే గత వాయుగుండం 30వ తారీఖు అయితే 20వ తారీఖు అప్డేట్ ఇచ్చాము. అలాగే ఇది కూడా 4-5 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలకు అప్డేట్ ఇస్తున్నాము. రైతులు ప్రజలు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. అలాగే ముఖ్యంగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.